అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్‌గా నాకు ఇన్‌స్టాలో 100,000 అయితే అయింది కదా! చాలామంది అయితే సెలబ్రేషన్స్ వీడియో కావాలక్క, సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అని అయితే అంటున్నారు. సో సెలబ్రేషన్ వీడియోస్ అయితే ఏమి లేవండి. సెలబ్రేషన్స్ అయితే అసలు ఏం చేసుకోవట్లేదు. ఎందుకంటే 100,000 అయ్యింది ఇన్‌స్టాగ్రామ్‌లో కరెక్ట్ గానీ సెలబ్రేషన్స్ చేసుకునే అంత స్టేజ్ అంత ఎదిగానని నేనైతే అనుకోవట్లేదు. కానీ చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. నేను అస్సలు అనుకోలేదు ఎప్పుడు అసలు ఇన్‌స్టాలో 100,000 ఫాలోవర్స్ అవుతారని చెప్పేసి. అది కూడా నేను స్టార్ట్ చేసింది 2024 డిసెంబర్‌లో అనమాట. డిసెంబర్‌లో స్టార్ట్ చేశాను. 2025 ఏప్రిల్ టయానికి కూడా నాకు ఒక 6 మంత్స్‌కి కూడా నాకు 500 ఫాలోవర్స్ రాలేదు. అసలు వ్యూస్ అయితే 50, 80, 100 వ్యూస్ అట్లా ఉండే అనమాట. దాని తర్వాత నాకు ఎప్పుడు అంటే బాగా గ్రోత్ వచ్చింది. ఒక వీడియో మంది బాగా వైరల్ అయ్యింది. అదేంటిదంటే నేను ప్రెగ్నెన్సీది గురించి పీసీఓడి దాని గురించి పెట్టాననమాట. అదొకటి. అండ్ దాని తర్వాత హబీతో బబుల్స్ ఒకటి చేశాను. అట్లాగా వరుసగా ఒక్క 1 డేకి 1000 ఫాలోవర్స్, 1000 ఫాలోవర్స్, 1000 ఫాలోవర్స్ అని. అప్పటి వరకు అసలు నాకు 10,000 అవ్వడానికి కూడా నాకు యూట్యూబ్‌లోనే ఫస్ట్ 10,000 అయింది ఆగస్ట్‌కి. దాని తర్వాత మళ్ళీ 10,000 అవ్వడానికి నాకు ఇంకా టైం పట్టింది. యూట్యూబ్‌లో నేను 10,000 అయిన వీడియో ఇన్‌స్టాలో పెడితే అది వైరల్ అయ్యింది. హైలైట్ ఏంట్రా అంటే 10,000 వీడియో యూట్యూబ్‌లో పెడితే అదైతే అసలు ఎవ్వరు చూడలేదు. సో అప్పుడు 10,000 అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నేను ఇట్లా నాకు 10,000 అయిందని చెప్పేసి ఒక మ్యూజిక్ వీడియోతోటైతే నేను వీడియో పెడితే ఇన్‌స్టాలో అదైతే బాగా వైరల్ వెళ్ళిందనమాట. సో ఇంకా దాని తర్వాత దాని నుంచి నాకు ఫాలోవర్స్ వచ్చారు. దాని తర్వాత నేను ప్రెగ్నెన్సీ పీరియడ్స్ ఇట్లా రావట్లేదని ఒక వీడియో చేశాను. తర్వాత హాబీబుల్స్ ఇక వరుసగా ఇంకా బాగా వైరల్ వెళ్ళిపోతున్నాయి వీడియోస్. నేను ఏ వీడియోస్ పెట్టినా సరే బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు ఇన్‌స్టాలో. అట్లా అప్పటికి అసలు నాకు 4, 5, 6,000 అట్లా ఉన్న ఫాలోవర్స్ కాస్త ఒక 1 వీక్ 10 డేస్‌కే 10,000, 20,000, 30,000 అట్లా వెళ్ళిపోయింది. రోజుకి 1000 ఫాలోవర్స్ అట్లా వచ్చేవాళ్ళు. అట్లా అయింది. నాకు అసలు ఇన్‌స్టా ఏంటి ఇంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించేదో. ఫేస్‌బుక్‌లో కూడా అప్పుడు అసలు పెద్దగా రీచ్ ఉండేది కాదు. 1 వ్యూ, 2 వ్యూస్, 3 వ్యూస్ అట్లుండే ఫేస్‌బుక్‌లో. అవి కూడా బాగా జుయ్యమని వెళ్ళిపోయినాయి అసలు. ఎంత మంచిగా వ్యూస్, ఫాలోవర్స్ పెరిగారంటే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో 30,000 ఫాలోవర్స్ ఉంటారు. దానిలో కూడా నాకు మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయ్యింది. అండ్ మనకి మానిటైజేషన్ అయిన తర్వాత సాలరీస్ ఉంటాయన్నమాట అందులో. $25 అవ్వాలి మంత్లీ. అట్లా కూడా నేను ఒక 3, 4 సాలరీస్ తీసుకున్నాను. $25 అవుతాయి 2 నెలలకోసారి. ఒక్కోసారి నెలకు అవుతాయి, ఒక్కోసారి 2 నెలలకు అవుతాయి. ఇన్‌స్టాలో ఏంటంటే రీల్స్ నుంచి ఎక్కువ మనీ రావన్నమాట. ఫొటోస్ నుంచి వస్తాయి. నేను అంతకుముందు బాగా ఇంట్రెస్ట్‌గా రోజు పెట్టేదాన్ని. పద్దాకడ ఏం ఫొటోస్ పెడతామని ఇంక నేనైతే వదిలేసాను ఇప్పుడు. సో ఇన్‌స్టాకి ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ కనెక్ట్ అయి ఉంటుంది. దానికి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీనిలో పెడితే నేను సపరేట్‌గా ఫేస్‌బుక్‌లో నేనేం పెట్టను. ఇక్కడ పెట్టినయే అక్కడ కూడా చూస్తూ ఉంటారనమాట. అట్లా ఫేస్‌బుక్ నుంచి చూసేవాళ్ళు ఉంటారు, యూట్యూబ్ నుంచి చూసేవాళ్ళు ఉంటారు, ఇన్‌స్టా నుంచి చూసేవాళ్ళు ఉంటారు. సో ఇన్‌స్టాలో అయితే నాకు 100,000 ఫాలోవర్స్ అయ్యారు. 100,000 ఫాలోవర్స్ అస్సలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నాకు 50,000 అవ్వింది. మార్చ్‌లో 22న అయ్యారు. ఇప్పుడు జూన్ 1కి నాకు 100,000 అయ్యారంటే మార్చ్ అనుకోండి. ఏప్రిల్, మే 60 డేస్ అవి ఒక 8 డేస్ 70 డేస్ వేసుకోండి. 70 డేస్‌లో నాకు 50,000 ఫాలోవర్స్ వచ్చారు. ఫస్ట్ 50,000 రావడానికి మాత్రం నాకు నియర్లీ 1 ఇయర్ 4 మంత్స్ 16 మంత్స్ పట్టింది. 16 మంత్స్ ఏమో 50,000 ఫాలోవర్స్ రావడానికి పట్టింది. 70 డేస్ ఏమో ఇంకో 50,000 ఫాలోవర్స్ రావడానికి పట్టిందనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్‌లో గ్రోత్ ఉంటది గానీ స్లోగా ఉంటది. ఈ మధ్యనైతే నేను ఎక్కువగా రివ్యూస్‌వే పెడుతున్నాను. సో రివ్యూస్ నుంచి మనం స్క్రీన్ మీద ట్యాగ్ చేసుకుంటాం కదా! దాని నుంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి. నార్మల్‌గా నేను కష్టపడి లాంగ్ వీడియో అంతా రోజంతా కష్టపడి షూట్ చేసి, ఎడిట్ చేసి, థంబ్‌నెయిల్ చేసి, వీడియో అప్‌లోడ్ చేస్తే ఈ సింగిల్ డాలర్ కూడా రాదనమాట. సో అందుకే నేను ఇప్పుడు మెయిన్ ఎందుకు వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోతున్నానంటే నాకు అసలు ఫోన్‌లో స్టోరేజ్ ఉండట్లేదు. నాకు టైం ఉండట్లేదు. నేను కష్టపడి ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే వ్యూస్కి నాకైతే ఇంట్రెస్ట్ మొత్తం పోతుందనమాట. ఇదేంటి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తే ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయి అయ్యో అని చెప్పి బాధేస్తుంది. కానీ ఏం చేయలేం. నేను అలా అని చెప్పి పెట్టకుండా ఉండట్లేదు. కానీ ఈ వీక్లోనే ఒక 5 డేస్ పెట్టకుండా ఉన్నాను. నా యూట్యూబ్ స్టార్ట్ చేసినాకే జూన్ 7కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. సో 2 ఇయర్స్‌లో నేను చాలా నేర్చుకున్నాను. స్టార్టింగ్‌లో చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. అనవసరంగా స్టార్ట్ చేశానా? ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని తీసుకెళ్ళి నరకంలో పడేశానా? కమ్మగా కూర్చొని తినక నాకెందుకు ఈ బాధలన్నీ అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ననమాట. తర్వాత ఒక 1 ఇయర్ అయితే బాగా స్ట్రగుల్ అయ్యాను. మానిటైజేషన్ అయిపోయింది. నాకు 5 మంత్స్‌కే మానిటైజేషన్ అయిపోయింది. తర్వాత నాకు $10 అవ్వడానికి ఒక 3, 4 మంత్స్ పట్టింది. లాస్ట్ ఇయర్ జులైలో అనుకుంటా నాకు ఫస్ట్ సాలరీ పడింది యూట్యూబ్ నుంచి. సో జులైలో నాకు సాలరీ పడింది యూట్యూబ్ నుంచి. ఫస్ట్ సాలరీ ఎంత 9,000 ఎంతో పడింది. అది నాకు ఎక్కువే. అది నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఎవరిస్తారు చెప్పండి. మన ఫోన్ ఉంటే చాలు. మనం ప్రశాంతంగా మన ఫోన్లో నుంచి ఎడిట్ చేసుకొని వాయిస్ ఇచ్చి పెడుతూ ఉంటే మనకి
వ్యూస్ని బట్టి వస్తాయి అనమాట. సో మనీ అనేది ఎలా వస్తాయి అంటే యాడ్స్ నుంచి వస్తాయి. మన వీడియోస్లో యాడ్స్ పడతాయి కదా, అది మానిటైజేషన్ అయిన దగ్గర నుంచే లెక్క అనమాట. అట్లాగా మనకి యాడ్స్ చూస్తే దాని నుంచి మనకి రెవెన్యూ వస్తుంది. ఏంటి ఏంటి నువ్వు కూడా కనపడి నువ్వు వద్దులే. సో అట్లాగా నాకు ఇప్పుడు ఒక 4 సాలరీస్ వచ్చాయి యూట్యూబ్ నుంచి కూడా. సో ఇన్స్టాలో 100K అవడం మాత్రం మామూలు విషయం కాదు. ఇన్స్టాలో ప్రమోషన్స్ కానీ మెయిన్ రివ్యూస్ నుంచి నేను అనుకునేదాన్ని ఒకప్పుడు, వీళ్ళకి ఏమన్నా పిచ్చా, ఎందుకు వీళ్ళు ఇట్లాగా డ్రెస్సెస్ జ్యువెలరీ ఇవన్నీ చూపిస్తారు, వీళ్ళకి ఏమొచ్చిద్ది, ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు అనుకునేదాన్ని నేను ఒకప్పుడు. అలాంటి నేను ఇప్పుడు రివ్యూస్ చేస్తుంటే నాకు అర్థమైంది, రివ్యూస్ చేసే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, రివ్యూస్ చేస్తున్నారు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకునే వాళ్ళే పిచ్చోళ్ళు నాలాగా అని చెప్పి. సో దానిలోకి వెళ్ళిన తర్వాతే తెలిసిద్ది. సో మనము రిటర్న్ పాలసీ ఉంటుంది, ఇలా క్రియేటర్స్కి ఉంటుంది, ఇలాగ రిటర్న్స్ ఉంటాయి, ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు, దాని నుంచి మనకి కమిషన్స్ వస్తాయి. కమిషన్స్ ఎంత % ఉంటుంది. అండ్ యూట్యూబ్లో కూడా చూడండి, మనకి 10,000 ఫాలోవర్స్ అయిన తర్వాతనే స్క్రీన్ మీద ట్యాగింగ్ వస్తుంది. ఇన్స్టాలో అలా కాదు. మనము ఒక 500 ఫాలోవర్స్ అయ్యారనుకోండి చాలు, మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. విష్ లింక్ కానీ, మీషో కానీ, విష్ లింక్ అయితే 1000 ఫాలోవర్స్ అవ్వాలి, మీషో అయితే 500 ఫాలోవర్స్ అవ్వాలి. లేదు మీకు ఫేమ్ అని ఒక యాప్ ఉంటుంది, అదనుకోండి మీకు 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నా చాలు, దానికి మనము రివ్యూస్ చేయొచ్చు, దాని నుంచి లింక్స్ ఇవ్వచ్చు. సో అట్లా చాలా యాప్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు తెలిసింది, అప్పటికే నాకు 30K ఫాలోవర్స్ అయిన తర్వాత రివ్యూస్ చేయొచ్చు అనే విషయం అర్థమైంది. ఒక 2 months నుంచే నేను విస్తృతంగా రివ్యూస్ చేస్తున్నాను. కానీ అంతకుముందు నేను మామూలు వ్లాగ్స్, మినీ వ్లాగ్స్, లేకపోతే ఏమన్నా జనరల్ విషయాలు లేకపోతే అట్లాంటివి చెప్తూ ఉండేదాన్ని. కానీ నాది బాగా ఇన్స్టాలో వైరల్ వెళ్ళిన వీడియో ఏంటంటే, నేను మా అత్తయ్యకి ఆపరేషన్ అప్పుడు ఫిబ్రవరిలో మేము హాస్పిటల్లో ఉన్నాము. అప్పుడు నాకు 35 to 39K అట్లా ఫాలోవర్స్ ఉన్నారనమాట. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెలు పోయే లోపల ఇటుక రాయి పెట్టి కాల్చి అలా మనం పాదాలు పెడితే కాళ్ళు మంటలు తగ్గుతాయి అని ఒక వీడియో ఉంది. అది నేను షూట్ చేసుకొని చాలా డేస్ అయిపోయింది. నేను మా అత్తయ్య సర్జరీ అయిందని హాస్పిటల్లో నా దగ్గర ఏం వీడియోస్ లేవు. అప్పుడు నేను వెనకాలకి అంతా వెళ్ళి వీడియోస్ తీశాను. వీడియోస్ తీస్తే నాకు వీడియోస్ కనిపించాయి. అప్పుడు ఆ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు విపరీతమైన కాళ్ళు మంటలో నేను ఇలా చేశానని చెప్పి. అసలు అది వితిన్ 24 hours-లోనే 1 million 2 million దాటి వెళ్ళిపోయింది. ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అనుకున్నా. దాని నుంచి నాకు చాలా ఫాస్ట్గా ఫాలోవర్స్ కూడా పెరిగారు తెలుసా. ఒక్క రీల్ నుంచి నాకు నియర్లీ ఒక 10K ఫాలోవర్స్ వచ్చారు. అది 17.7 million వ్యూస్ వెళ్ళింది. నెక్స్ట్ హైయెస్ట్ రీల్ అయితే అదే 17.7 million వ్యూస్ వెళ్ళింది. దాని తర్వాత ఒకటి అంగన్వాడీదని చెప్పి, ఇంకోటి ఏమో ప్రెగ్నెన్సీదని చెప్పి, అట్లా కొన్ని చాలా మిలియన్స్ వెళ్తాయి. ఇప్పటికి కూడా నాకు చాలా మిలియన్స్ వెళ్తాయి. బట్ హైయెస్ట్ అంటే మాత్రం అదే, నాకు బాగా రీచ్ వెళ్ళింది అదే. సో దాని తర్వాత నుంచి ఇంక నేను చిన్న చిన్నగా రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. రివ్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. సో రివ్యూస్ నుంచి మనకి కమిషన్స్ వస్తాయి. అండ్ రివ్యూస్లో మనము కొన్ని క్రేజీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చామనుకోండి, దాని నుంచి కూడా మనకి మంచిగా ఫాలోవర్స్ వస్తారు, రీచ్ వస్తుంది. రీచ్ ఎక్కువ వ్యూస్ ఎక్కువ మంది చూడడం వల్ల ఎక్కువ మంది కొనుక్కుంటారు. దాని నుంచి మనకు శాలరీ వస్తుంది. మనకి మీషో నుంచి శాలరీ వస్తుంది. మీషో నుండి ఏంటంటే వీక్లీ 1 శాలరీ వస్తుంది. విష్ లింక్ కానీ అట్లా ఏంటంటే దానిలో 60 days టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మనకి మంత్లీ వన్స్ శాలరీ పడుతుంది. నాకు ఇప్పటికీ నవ్వొచ్చే విషయం ఏంటంటే, విష్ లింక్లో నేను ఫస్ట్ తీసుకున్న శాలరీ 2 rupees. 2 rupees శాలరీ నాకు బ్యాంక్ అకౌంట్లో లాస్ట్ ఇయర్ నేను జూన్లోనో జూలైలోనో స్టార్ట్ చేశాను. 2 rupees 20 rupees 40 rupees అట్లా కూడా తీసుకున్నాను నేను. అంటే అప్పుడు నేను ఎక్కువగా రివ్యూస్ చేయలేదు, ఊరికి 1-2 ప్రోడక్ట్లు తెచ్చి చేసేదాన్ని. నాకేం పెద్దగా రీచ్ వెళ్ళదు, ఎందుకు ఇంత కష్టపడి చేయడం అనిపించేది, ఇంక వదిలేసేదాన్ని. సో అట్లా కూడా నేను చేశాను, చూశాను. ఇప్పుడైతే నాకు రివ్యూస్ ఓకే, ఇది చేస్తే మంచిగా రీచ్ వెళ్తుంది, ఇది చేస్తే మంచిగా కొంచెం మంచిగా అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్. ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, బేబీకి సంబంధించినవి కానీ, అండ్ మనకి కిచెన్లోకి క్రేజీ ఐటమ్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట వ్యూవర్స్ కూడా. ఈవెన్ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ కూడా మీషో నుంచే, ఈ స్ట్రెచబుల్ బ్లౌజ్ కూడా మీషో నుంచే, ఈ జ్యువెలరీ కూడా మీషో నుంచే. బట్ మంచిగా ఉంటుంది మీషోతో చేసుకుంటే చాలా బెటర్. అసలు ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ ఏంటంటే కొంచెం హెడేక్ అనమాట. వాళ్ళు బ్రాండ్ బాక్స్ అంటారు, ట్యాగ్స్ అంటారు, ఏది చిన్నది మిస్ అయినా రిటర్న్ తీసుకెళ్ళరు, కొంచెం ఇబ్బంది దాంతో. మీషో మాత్రం బెటర్ అసలు. అలా అని చెప్పి మనమేమి వీటిని పాడు చేసి పంపము, జస్ట్ రివ్యూస్ కోసం వేసుకొని వెంటనే మంచిగా పెట్టేస్తాం. పక్కనే పాడు చేయడం, ఎరగొట్టేసి పెట్టడం అట్లాంటిది అయితే చేయము. ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా, అమ్మే వాళ్ళకి ఎంత నష్టం జరిగిద్ది మన వల్ల, అలా అయితే చేయం. కానీ సో ఫైనల్గా 100K అయితే అయిపోయారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ అయితే చాలా బాగా విష్ చేశారు. అక్క పార్టీ అక్క అని అడిగారు. అండ్ సెలబ్రేషన్స్ అన్నారు, అన్నీ అయితే చెప్పేశాను కదా. సెలబ్రేషన్స్ అయితే లేవు అసలు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను.
100కే అయిద్దని అసలు నేను కల్లో కూడా అనుకోలేదు. ఏదో టైం పాస్‌కి నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉండొద్దు అన్నట్టు స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు కాదు, నాకు ఒక 9 ఇయర్స్ నుంచి, నేను మ్యారేజ్ అయ్యే కొత్తలో పూణేలో ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాననమాట మా హస్బెండ్‌ని. యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే మా ఆయన ఫస్ట్‌లో నన్ను చాలా భయపెట్టేశారు. సో ఎట్లనో అవి పుట్టిన 9 మంత్స్‌కి ఇంకా ఒకరోజు చెప్పకుండా అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అవి వీడియో ఒకటి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను ఇట్లా స్టార్ట్ చేశానని అదే రోజు చెప్పేశాను. చెప్తే మా ఆయన ఏమన్నారు, అవి వీడియోస్ మాత్రమే పెట్టన్నాడు. ఇప్పుడు చూస్తే కట్ చేస్తే అవి లేడు, మొత్తం నేనే ఉన్నాను. సో ఇప్పుడు హవీని పెడితే హవీకి దిష్టి తాకుతుంది, పెట్టద్దు అని కూడా అంటున్నారు కదా మీరే మరి. అందుకే నేను ఎక్కువగా హవీని కూడా చూపించట్లేదు. ఎందుకులే పిల్లలకి, దీన్ని అంతా వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ చేసుకోవాలి. మందేముంది ఇప్పుడు, నేను అదేముంది, నేను చదివేసుకున్నాను, పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఇంకా నేను ఖాళీనే ఇంట్లోనే ఉంటాను కదా, ఇంట్లో నుంచే ఏం చేసుకోవచ్చు, బయటికి వెళ్ళే పని లేకుండా మా అబ్బాయిని నేనే చూసుకుంటా, ఒకళ్ళ కిందకి వెళ్ళి 9 to 6 జాబ్ చేయాలి అంటే నాకు కుదరదు. ఎందుకంటే బాబుతోటి అసలు కుదరదు. మా హస్బెండ్ వర్కింగ్. సో నేను ఇంట్లో ఉంటేనే బాబుని మంచిగా చూసుకుంటా, ఈ ఫోన్లో ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇంట్లో నుంచి ఎర్న్ చేసుకోవడానికి అయితే ఇది ఒక మంచి ఆప్షన్. అందరు క్లిక్ అవుతారా అంటే ఖచ్చితంగా మనం కన్సిస్టెన్సీగా పెడతా, మనం కసిగా ఉంటే ఖచ్చితంగా క్లిక్ అవుతాం. మనం ఒక రోజు పెట్టి 10 రోజులు పెట్టకుండా, 20 రోజులు పెట్టకుండా, ఇంకో రోజు ఎప్పుడో వచ్చి మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు పెడితే వ్యూవర్స్ చూడరు. మనం రోజు పెట్టాలి. ఎట్టి పరిస్థితిలో, మీరు ఏ పరిస్థితిలోనైనా ఉండండి. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో, హవీకి అంత బాలేక మేము హాస్పిటల్లో ఉన్న రోజుల్లో కూడా నేను ఒక్క వీడియో 1 డే కూడా స్టాప్ చేయలేదు. ఎందుకంటే అది నాకు అదొక జాబ్ లాగా నాకు ఇంకంతే. నేను దానికోసము నేను ఖచ్చితంగా టైంని స్పెండ్ చేస్తాను ఇంకంతే. అలా అనమాట. అలానే మీరు కూడా అంతే డెడికేషన్ తోటి ఉంటే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఒకరోజు అవ్వరు, ఒక 1 year పడుతుంది, 1.5 year పడుతుంది, 2 years పడుతుంది. అట్లీస్ట్ 2 years తర్వాత అయినా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏదో వీడియో పెట్టామంటే పెట్టాంలే, చూస్తే చూస్తారు, లేతే లేదే అనుకుంటే మాత్రం కుదరదు. రోజు పరీక్ష తెలుసా. ఒక రోజు ఒక వీడియో కనుక సరిగా వెళ్ళలేదనుకో, ఇది ఎందుకు వెళ్ళలేదు, దీనిలో ఉన్న ఫాల్ట్స్ ఏంటి, నెక్స్ట్ మనం దీనిలో నుంచి ఏం నేర్చుకోవాలి, దీని నుంచి ఇంకా కరెక్ట్గా ఎట్లా మాట్లాడాలి, అలా అన్నీ వస్తాయి మనకి. ఎక్స్పీరియన్స్తో పాటు అన్నీ వస్తాయి. అలానే మనకి కొంచెం డెడికేషను, కన్సిస్టెన్సీ కూడా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవుతారు. అంతే ఇంకా. అదనమాట సంగతి. నేను ఇప్పటికే చాలా సుత్తి చెప్పేసాను అనుకుంటున్నారా, లేకపోతే బోర్ కొట్టించాను అనుకుంటున్నారా, పోనీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారా అనే విషయాన్ని నాతోటి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో అదనమాట సంగతి. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ కామెంట్ సెక్షన్లో మీకు అనిపించినది ఏదైనా ఉంటే కామెంట్స్లో రాసేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ వ్లాగ్స్ పెట్టండి అక్క, మిస్ అవుతున్నాం వీడియోస్ అని మెసేజ్ చేస్తున్నారు. సో చెప్పాను కదా నా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. నేను కష్టపడి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మంచిగా వ్యూస్ రానప్పుడు ఇంట్రెస్ట్ రాదు కదా ఎవరికైనా సరే. అలా అని చెప్పి నేను పెట్టకుండా ఉండను, నేను ఖచ్చితంగా పెడతానే ఉంటాను. అదనమాట. మ్యాక్సిమం డైలీ కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ అయినా ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోస్ పెడతాను. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంకా పార్టీ ఏమో వద్దనుకున్నాం కానీ సడన్గా ఇంకా మా వారైతే కాల్ చేసి లేదు రెస్టారెంట్కి వెళ్దామంటే ఇంకా హోటల్ పై వయసులోకి అయితే వచ్చాము. ఇక్కడ పాయ సూప్ చాలా బాగుంటుంది, మా అత్తయ్య కూడా ఇష్టమని చెప్పి నేనైతే ఇక్కడికి వెళ్దామని చెప్పాను. ఇక్కడ టీ ఫ్లోర్ అనమాట, పైన ఫ్లోరు. తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి చాలామంది తెలిసి ఉండిద్ది. దీనిలోకి మేము లాస్ట్ న్యూ ఇయర్కి, అంతకుముందు న్యూ ఇయర్కి అట్లా 2 to 3 times వచ్చాము. మళ్ళీ ఇప్పుడు రావడమే నియర్లీ 1.5 year అయిపోయింది ఇక్కడికి రాక కూడా. సో ఇవి వీక్ డేస్ కదా. ఈ డే వచ్చేసి వెనస్డే. మా వారు ఈరోజు నాన్ వెజ్ తింటారు, మళ్ళీ రేపు థర్స్డే తినరు. ఇంకా అట్లా కూడా ప్లాన్ చేసుకున్నాం. లోన్ అంతా కొండల్లాగా అట్లా ఉంటుంది, లైటింగ్ ఉండదు అనమాట, చీకటిగా ఉంటుంది. ఒక కార్నర్లో సిట్టింగ్ ఇచ్చారు. హవీకేమో గోల ఫ్యాన్ కావాలని చెప్పి. ఇక్కడ థీమ్ అంతా కూడా ఒక ఫారెస్ట్ లాగా అలా ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ కూర్చుంటే బాగుండేది, అక్కడ ప్లేస్ లేదనమాట. ఈ లోపలికి తీసుకొస్తే హవీకి అస్సలు ఎగ్జాస్టింగ్ అయిపోతున్నట్టు, తనకి ఏంటో గాలాడినట్టు ఏంటో పట్టేస్తున్న ఫీలింగ్ వచ్చింది. బేబీ చైర్ కూడా ఉంది చక్కగా. అసలు గోల ఇక్కడైతే కాసేపు కూడా ఉండలేదు. మేమైతే ప్లేస్ చేంజ్ అయిపోయాం. అవి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎట్ల ఈ రూమ్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎల్తూరులోకి వెళ్ళిపోవాలని ఒకటే గోల. సో మెనూ ఎప్పుడు మా హస్బెండ్నే సెలెక్ట్ చేస్తారు. మాకు అన్ని ఆర్డర్ ఆయన ఇచ్చేస్తారు. ఇంకా ఏం తినాలి, అది మాకు కావాలి, ఇది కావాలని ఎవ్వరు. మనము కామన్గా పాయ సూప్ అయితే చెప్పాము, 2 సూప్స్ 2/4 చేయమని చెప్పాము. ఇంకా తర్వాత స్టార్టర్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాము. అలాగే ఇంకా మెయిన్ కోర్స్లో కూడా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఇది ఫైర్ లాగా ఉంటుంది కానీ జస్ట్ పేపర్ అనమాట. ఇక్కడ వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ బట్టలు అయితే వేసుకుంటారు, సర్వింగ్ చేసేవాళ్ళు కూడా. మళ్ళీ వేరే ప్లేస్కి మారాము. ఒక ప్లేస్లో కూడా సరిగ్గా ఉండలేదు చెప్పాలంటే కనుక. ఇక్కడ కూడా ఇంక ఆడడం స్టార్ట్ చేశాడు. ఇంక ఎదురేమో వెళ్తూరు ఉంటుంది, అక్కడేమో ప్లేస్ లేదన్నారు.
ఇంకా పిల్లలకి పాపం ఊహొచ్చేసింది కదా, ఆయనకి ఏంటో పాపం చిరాకుగా అట్లా అనిపిస్తున్నట్టుంది. అసలు ఎండ అయితే ఎంత విపరీతంగా ఉంది నాయనో చుప్పన. అదిగో వాళ్ళు చూడండి బ్రిటిష్ బట్టలు వేసుకొని ఉన్నారు. మొత్తానికి ఇంతే సింపుల్గా 100కి సెలబ్రేషన్స్ చేసుకున్నాను. చాలు ఎక్కువగా చేసేసుకొని అందరి కళ్ళల్లో పడిపోయి అలా ఏం అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇది చికెను నగ్గెట్సా చికెన్ ఏదో, ఇంకా మటన్లో కూడా స్టార్టర్ ఒకటి, చికెన్ స్టార్టర్ ఒకటి, ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. లాస్ట్లో మనకి ఫింగర్ బౌల్ ఇస్తారు. ఇంకా నేను తినేసాను. ఇంకా అవిని తీసుకొని ఇక్కడ ప్లేయింగ్ ఏరియా ఉంటుందన్నమాట పిల్లలకి. బాల్స్ ఇంకా కొన్ని తిరిగేవి అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇక ఆడుకోవడానికి అయితే తీసుకొచ్చాను. వాళ్ళ నాన్న అస్సలు తినేయట్లేదు అన్నం అని చెప్పి, నేనైతే ఓన్లీ చికెనే తిన్నాడు తప్ప ఇంకేం తినలేదు. సరే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాం. స్టార్టర్లో స్పైసెస్ లేకుండా చేయించాం హవి కోసం అని చెప్పి. అక్కడే అట్లట్లా ఒక 1 అవర్ పైన టైం అయితే పట్టేసింది. మొత్తానికి ఈ ప్లేయింగ్ ఏరియా అయితే బాగుంటుంది. ఇంకా వ్యూ కూడా చాలా బాగుంటుంది అసలు తిరుపతిలో. ఇంక ఇలా సెలబ్రేట్ చేసేసుకొని ఇంకా వాళ్ళు తిన్న తర్వాత బిల్ పే చేసిన తర్వాత అసలు రమ్మంటే రాడు. అసలు చాలాసేపు ఆడాడు, 10-15 మినిట్స్. పిల్లలకి ఇట్లా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. వీళ్ళు బాగా ప్లాన్ చేస్తారు. చిన్న పిల్లలతో వస్తే పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లల్ని చూసుకుంటుంటే వీళ్ళే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. సో చాలా బాల్స్ పాడైపోయినాయి. ఇంకా పిల్లలు అయితే దూకు ఆడుకుంటున్నారు అబ్బా పిల్లలు. అండ్ అవి స్కూల్లో జాయిన్ చేస్తున్నారా అని కూడా అడిగారు. ఇక్కడ చూడండి కొట్టుకున్నారు. ఇంక తిరిగేది కూడా తిరుగుతున్నాడు, రానంటాడు అసలు. రమ్మంటే వాళ్ళని చూడడం సరిపోతుంది అవికి. సో ఇంకా వాళ్ళ నాన్న కొడుకులు చూశారు కదా ఎట్లా చేస్తున్నారు. ఇక్కడ అంబియన్స్ అదంతా బాగుంటుంది కానీ నేను పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఇంట్రెస్ట్ చూసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా ఆయనేమో అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంతే. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.